హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ పకోడీ ఇస్తున్నాను చూడండి. క్యాబేజీని ఇట్లా సన్నగా దొరుకోవాలండి. ఎప్పుడు రొటీన్గా ఉల్లిపాయతో కంటే ఈసారి బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. క్యాబేజీ ఎక్కువ తినలేరు కదా, కానీ ఇలా తింటే సూపర్ ఉంటుంది. అందుకే క్యాబేజీని సలాడ్లలో ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో అంతటా సలాడ్లో సన్నగా తరిగి వేస్తారండి. ఇది చాలా హెల్దీ అండి. ఒంట్లో వేడిని పుట్టిస్తుంది. చలికాలం తింటే చాలా మంచిదండి, వేడి చేస్తుందంటారు. ఎండాకాలంలో తక్కువ తింటారండి. ఎండాకాలంలో, చలికాలంలో తింటే చాలా మంచిదండి. క్యాబేజీ పకోడీ కోసం క్యాబేజీ సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, శనగపిండి చేసే వాటితో వామ్ వేయాలండి. గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఇది ఒక టిప్ అండి. నలిపి వేస్తే బాగుంటుంది. పల్లీలు, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది, కానీ కొంచెం ఇలా టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఎర్రకారం, సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర. ఈ సోడా ఉప్పుతోనే మనకు ఎలా వస్తుందో ఉంటుందండి. ఒక 2 చిటికల సోడా ఉప్పు. అదే అండి పాలల్లో వేస్తాంగా తినే సోడా అంటారు. కొత్తిమీర వేయాలండి, అది లేదు ప్రజెంట్. మనం ధనియాల పొడి ఇస్తున్నాం కొద్దిగా. ఇప్పుడు దీనిలో సరిపడా శనగపిండి కలపాలండి. మరీ గట్టిగా ఉండకూడదండి, జారుగానే ఉండాలి కొంచెం. ఎందుకంటే అందులో క్యాబేజీ వేయగాలి కదండి. పిండి చూసుకొని కలపాలండి. 2 కప్పుల క్యాబేజీకి 1 కప్పు కానీ కప్పున్నర కానీ పిండి పడుతుంది. ఒకవేళ ఎక్కువ ఇష్టం లేదన్న వాళ్ళు తక్కువ క్యాబేజీ నుంచి పిండి ఎక్కువ ఉంచుకోవచ్చు. పిండి కలిపి టెక్స్చర్ చూపిస్తాను. ఈలోపు కడాయి మీద నూనె పెట్టేశాను. పిండి టెక్స్చరు నీళ్ళు కలుపుకుంటూ కొన్నిగా చూసుకోవాలండి. ఇలా కలిపాక టేస్ట్ చూసుకోండి. ఇంకా కొంచెం కారం పడుద్ది అనుకుంటాం. అది అప్పుడు ఏమైందంటే గట్టిగా రాకుండా ఉంటుంది, తినడానికి ఈజీగా మంచిగా మెత్తగా కాకుండా క్రిస్పీ. కొంచెం రవ్వ యాడ్ చేసినా బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిందండి. పిండి రెడీగా ఉంది. ఆయిల్ వేడెక్కింది, వేస్తాను. మళ్ళీ చిన్నగా వేసుకోవచ్చు, లావుగా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందండి. చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా కూడా వేసుకోవచ్చు. నేను చిన్నగా వేస్తాను. మా వాళ్ళకి అలాగే ఇష్టం. నేను క్యాబేజీ పావు ముక్క కట్ చేశాను అంతే. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలండి. ఇంత బాగున్నాయి, చూస్తుంటేనే తినాలని నోరు ఊరుస్తుంది. నీకు మసాలా కలపనా? ఇది వాటి స్పెషల్. ఇలాంటి స్పెషల్ వీడియోలు మా దాంట్లో చాలా ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.